అగో ఎట్లా ఉరుకుతున్నాయి చూడండి. ఇవేంది అని అనుకుంటున్నారా? ఎప్పుడైనా ప్లాంట్స్కి వాటరింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి అనుకున్నాం, కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయా? ఎస్ ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ సౌండ్. నవరాత్రి టైం కదా, మా ఇంటి దగ్గర మైక్ పెట్టిర్రు. ఇది అలోవెరా ప్లాంట్. దీనికి చూసిరా మొత్తం చిన్న చిన్న వామ్స్ జెర్రీ లెక్క ఉన్నాయి. ఇది ఎక్కువ వాటర్ ఉంటే ఇట్లా వస్తాయి. యాక్చువల్గా అలోవెరా డ్రై కండిషన్స్లో మంచిగా పెరుగుతుంది. సో కొంచెం వెట్టున్న కథం ఇవి వచ్చేస్తాయి. మరి అన్నీ తెలిసి కూడా వాటర్ ఎందుకు పోసినావు అంటారా? డైలీ వర్షం పడుతుంది కదా, సో ఆ వాటర్ దాంట్లో ఉండిపోయి ఇట్లా అయింది. ఇలాంటిది రిపీట్ కావద్దు అంటే మనం అలోవెరా పెంచే పాట్కి వీలైనన్ని డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీన్ని కోకోపీట్లో లేదంటే వర్మీ కంపోస్ట్లో గ్రో చేయొద్దు, ఎందుకంటే వాటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ప్లాంట్ సర్వైవ్ అవ్వదు. కాబట్టి శాండ్లో గ్రో చేయడం ఇస్ ద బెస్ట్ చాయిస్. దీనికి వాటరింగ్ ఒక 15 to 20 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తా అంటే ఆ ప్లాంట్ని సపరేట్ చేసి మళ్ళీ వేరే సాయిల్లో పెడతా. అంటే ద నెక్స్ట్ స్టెప్. బాయ్.